రవి గారు, ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఇటు తెలంగాణ రాజకీయం 2 కలిసిపోయి అంటే ఒక మిక్స్‌డ్ పొలిటికల్ స్టేజ్ సెట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 2 ప్రధాన పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్. వీళ్ళలో ఎవరిద్దరు కలిసున్నారు? ఎవరిద్దరు కలిసి పాలిటిక్స్ చేస్తున్నారు? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య ప్రజలకు ఎక్కువైపోయాయి. ఓవరాల్‌గా ఏమంటారు సార్? అంటే చాలా తీవ్రంగా తెలుగు ప్రజలంతా ఒకటే. అది ఇది రాష్ట్రం భౌగోళికంగా విడిపోయిన అన్నదమ్ముల విడిపోదాం ఆత్మీయుల ఇవి ఈ ఆత్మీయతలు కలిసిపోవడాలు ఎలా ఉన్నా సరే పాలకవర్గ పార్టీల నాయకులు మటుకు చాలా తెలివిగా పైకేమో ఒకరినొకరు చాలా తీవ్రంగా విమర్శించుకుంటున్నట్టు మాట్లాడుతూ కలిపి రాజకీయాన్ని నడుపుతున్నారు. 4 పార్టీలు ఇక్కడ అదనంగా ఒక ప్రాంతీయ కాంగ్రెస్, బీజేపీ ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు, బీజేపీ. ఈ గేమ్ ఎంత తీవ్రంగా నడుస్తుందంటే అది భాష మీద నడవచ్చు, అది మతం మీద నడవచ్చు, అది నదీ జలాల మీద నడవచ్చు, అది సంబంధాలు ఆస్తుల మీద నడవచ్చు. పైకి చూస్తే ఏం కనబడదు. తెలుగు భాష, మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఇప్పటికి కలిసే ఉన్నాయి కదా. రాజకీయంగా రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా భౌగోళికంగా. కాబట్టి ఇది చాలా నిశ్శబ్దంగా నడుస్తుంది. బహిరంగంగా కూడా పొత్తులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు బీఆర్ఎస్, వైసీపీ, కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసే ఉంటారన్నది అది బహిరంగ రహస్యం. ఇంకా అదేమీ దాంట్లో వాళ్ళు ఇచ్చే ప్రొజెక్షను, వీళ్ళు ఇచ్చే ప్రొజెక్షన్స్ మనకు అది స్పష్టమైపోతుంటుంది. ఆశ్చర్యకరమైంది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద చేసే విమర్శ కాంగ్రెస్కు పరిమితం చేయరు, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ జోలికి వెళ్ళరు. గురువు చంద్రబాబు నాయుడు కాబట్టి రేవంత్ రెడ్డి గురువును సంతృప్తిపరచడానికి చేస్తున్నాడని మొన్న కాళేశ్వరం దగ్గర సవాల్ విసిరినప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా గురువుకు చేయడం కోసమే చేస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకరు అని. ఈరోజు మనం నిన్న సీతక్క పుట్టినరోజు జరిగితే కూడా పార్టీలు మారినప్పటికీ కూడా అనుబంధాలు ఎక్కడికి పోవు అన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, అదే సమయంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మంత్రులకు జగన్మోహన్ రెడ్డితో చాలా సంబంధాలు చాలా ఉన్నాయి అని. ఇప్పుడు జగన్ ఆంధ్రప్రదేశ్లో చేసే రాజకీయము బెంగళూరు వెళ్ళడం కాకుండా ఇప్పుడు బెంగళూరు కంటే లోటస్ పాండ్కి వచ్చి హైదరాబాద్లో ఉండి ఇక్కడ సోషల్ సీన్ను దీన్ని ప్రభావం చేయాలని అనుకుంటున్నారు అనేది ఇది ఒక కథ. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ మధ్య చాలాసార్లు హైదరాబాద్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాదాపు చాలా సందర్భాల్లో కనిపించడం ఇక్కడ ప్రత్యక్ష పాత్ర, తెలుగుదేశం నాయకుల క్రియాశీలత ఉంది. పవన్ కళ్యాణ్ కొద్ది వారాల కిందట తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాదు రావటం, ఆ సమయంలో అభ్యంతరాలు, నిరసనలు, అప్పటి నుంచి అసలు పొలిటికల్ సీన్ మారిపోయింది. తెలంగాణలో జరిగిన చాలా పరిణామాల కంటే పవన్ కళ్యాణ్ వచ్చిపోయిన తర్వాత ఆయన మాటలు, వాటికి చాలామంది స్పందనలు, నిరసనలు, రౌండ్ టేబుల్, ఇంకా వరుసగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం చూసినప్పుడు ఎవరితో మేము పొత్తు పెట్టుకోము అని బీజేపీ అమిత్ షా స్వయంగా ప్రకటించారు. అయినా కానీ మేము తెలంగాణలో ఉంటామని జనసేన అని ప్రకటించారు. మేము ఎప్పుడు మాకు పునాది ఉందని తెలుగుదేశం వాళ్ళు ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఎవరి మీద ప్రభావం చూపబోతున్నారు? ఇప్పుడు అరెస్టులు, కేసులు ఇవన్నీ చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు మూలాలు అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ నుండి వీడియోలు చేయడము, ఇక్కడి నుంచి ఇవన్నీ ప్రసారాలు చేయడం. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా బలపరిచే మీడియా ఛానళ్ళు, మీడియా హౌస్లు ఎక్కడున్నాయి? హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి ఎంత చెప్పినా కానీ నీరు కంటే రక్తం చిక్కన అన్నట్టుగా ఒక కలిసిపోయిన ఒక జమిలి రాజకీయం నడుస్తుంది. ఇక్కడ భాషకు సంబంధించి మాట్లాడేవాళ్ళు వాళ్ళని వీళ్ళు విమర్శిస్తున్నప్పటికీ రెండు వైపులా వాళ్ళే ఉంటారు. వీటన్నిటిని మించి కనిపించని శక్తి బీజేపీ. ఇప్పుడు ఇదే తీసుకోండి, భాష ఇవన్నీ అని మొదలైంది కాస్త మతం అనేది దాంతో ముడిపడింది. ఇది కామన్ కదా రెండు చోట్ల కూడా. సనాతనం అంటే నాకు ఇప్పుడు చూడగా ఏమవుతుందంటే టార్గెట్ తెలంగాణ, ఏమన్నా ప్లాట్ఫామ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే టార్గెట్ ఆంధ్రప్రదేశ్, ప్లాట్ఫామ్ తెలంగాణ. సో పాలక పార్టీలు ఈ విషయంలో మటుకు తెలుగు ప్రజలు, తెలుగు నాయకులు కలిసి వ్యవహరిస్తున్నారు ఇంతకాలం అయిన తర్వాత కూడా. కొంతమంది ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టుకొని బాగా దూకుడుగా ఉన్న కవిత లాంటి వాళ్ళు కొంచెం తీవ్రంగా మాట్లాడచ్చు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ రెఫరెన్సులు కూడా.
కాబట్టి ఒక భావోద్వేగాలు ప్రజల్లో పెంచటము, సంబంధం లేని చాలా చాలా అంశాలు కలపటము, కామన్గా ఉన్నదేంటి అక్కడ ఇక్కడ అంటే కార్పొరేట్లు, కామన్గా ఉన్నదేంటంటే భారీ సంస్థలు, వాటి ప్రయోజనాలు. కాంట్రాక్టర్లు కూడా 2 చోట్ల ఒకరే. ఇంకా దీన్ని పెంచుకుంటూ పోతే దీన్ని మనం విశ్లేషించుకుంటూ లోతుల్లోకి వెళ్తే గనక ఇది రాజకీయమైనటువంటి లేకపోతే రాజ్యాంగబద్ధమైన విభజన మినహాయిస్తే పాలక వర్గాలు అక్కడ ఇక్కడ కూడా చాలా చాకచక్యంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రయోజనాలు ఉపయోగించుకునే విధంగా ఈ ఉద్వేగాలు పెంచుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇది నిజానికి అందుకనే వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటారు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీటిని ఎందుకు పరిష్కరించదని విమర్శించారు. అది కాళేశ్వరం అయినా, అది పోలవరం అయినా, అది నదీ జలాలైనా, నిధుల పంపిణీ అయినా కేంద్రం కదా చేయాలి. అంటే కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని అన్నారు, ఇప్పుడు అలాగే బీజేపీ కదా, కానీ అది ఉండదు, ఇక్కడే ఆగిపోతుంటుంది. కాబట్టి ప్రాంతీయ ఉద్వేగాలు, ఇతర సాంస్కృతికమైన మతపరమైన అంశాలు పెంచుతూ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవటం అన్నది పెద్ద వ్యూహంలాగా తయారైంది. దీన్ని ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఇది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ అదనంగా ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని సంస్థలు, శక్తులు ఉంటాయి. వీటి యథాశక్తి అవి పనిచేస్తూ ఉన్నాయి. బీజేపీ జాతీయ స్థాయిలో వచ్చే రాజకీయాలు, ఆ ఒడిదుడుకులు, వాటి కోసం దక్షిణ భారతంలో తను బలంగా ప్రవేశించడానికి తప్పకుండా తెలంగాణను ఒక సాధనంగా చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి మొన్న నితిన్ నబీన్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఎవరు ఈ విషయాలు ఎక్కువ మాట్లాడలేదు. వీళ్ళకు తమ రాష్ట్రాల్లో రాజకీయ పునాది కాపాడుకోవటం కోసం పక్క రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతూ కాలం గడపటం అన్నది ఒక వ్యూహంగా మారింది. అది ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం. రైట్ సార్.